మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సార్, ఇప్పుడు లిక్కర్ కేసులు ఏదైతే గతంలో మనం ఢిల్లీ లిక్కర్ కేసు చూసాం, ఇప్పుడు మళ్ళీ ఏపీలో లిక్కర్ కేసు చూసాం. రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు చూస్తే రెండు కూడా గవర్నమెంటే నడిపించిందా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? రెండిట్లోనూ అంటే పోలిక అంటే ఒకటే. ₹1 డబ్బులు ఈడీకి కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి కానీ ఢిల్లీలో కూడా దొరకకుండా, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ₹1 ఎవరికి దొరకకుండా లిక్కర్ స్కామ్ అని చెప్పి రెండు రాష్ట్రాలని, అంటే ఢిల్లీ రాష్ట్రాన్ని అంటే యూనియన్ టెరిటరీ అది, అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతున్న కేసులు అవి ఇప్పుడు ఉంది. గతంలో అయితే ఎక్స్చెకర్కి లైసెన్స్ ఫీజులు రద్దు అని ఇండిపెండెంట్ లైసెన్స్తో ఎక్స్చెకర్కి లాస్ వచ్చిన దాని మీద కేసులు పెడితే దాన్ని జస్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే బార్ లైసెన్స్లు లిక్కర్ లైసెన్స్లు ఇచ్చేది ప్రభుత్వమే కాబట్టి ఆ ఫీజు ఎందుకు రాలేదన్న దాని మీద ఆన్సరబిలిటీ టు ద రెస్పెక్ట్ చైర్. సో ఆ చైర్ ప్రాస్పెక్ట్లో గత అరెస్టు, ఇప్పుడు అరెస్ట్ అయితే అభూత కల్పనలతో సబూ సందర్భం లేకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ₹1 పట్టుకోలేదు, కానీ ఇక్కడది అక్కడ మారిందట, అక్కడిది ఇక్కడ మారిందట అని చెప్పి కేవలం పొలిటికల్ వెంజ్ అంట. అంటే ఢిల్లీలో కేజ్రీవాల్ మీద కడుపు మంటతో కేజ్రీవాల్ని ఎలాగైనా అనగదొక్కాలి ఎలక్షన్లో అని చెప్పి వాళ్ళు టార్గెటెడ్గా అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఈ గవర్నర్లు, ఈ పపెట్ షో గవర్నర్స్ అయితే వాళ్ళ చేతుల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా నడిచే విధానం. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో ఇది నిర్ణయాన్ని వ్యతిరేకించాడు, బెయిల్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ఈ టానిక్ షాపులు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా సార్, మన ఇక్కడ టానిక్ క్యూ ఇలాంటివి ఉన్నాయి. లిక్కర్ సిండికేట్ ఏమైందంటే ఢిల్లీలో వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే ఇట్లాంటి అవుట్లెట్స్తో ఒక డిఫరెంట్ బిజినెస్ గవర్నమెంట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఎక్స్పెరిమెంటల్ ట్రై చేశారు. అది గవర్నర్ రిజెక్ట్ చేసాడు, అసలు దాంట్లో అసలు ఏవి జరగకుండా. అప్పుడు ఏమైందంటే ఇటు ఇక్కడి నుంచి మాకోటి శ్రీనివాసులు రెడ్డి, అటు పక్క నుంచి ఇక్కడి నుంచి కవితమ్మ, వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో వాళ్ళని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఒక అభియోగం. ఈ రోజుకి కూడా దాంట్లో రూపాయి పట్టుకోలే. శరశ్చంద్రారెడ్డి, ఎవరు విజయసాయిరెడ్డి అల్లుడు, వీళ్ళందరినీ లోపటేశారు, లాస్ట్కి బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. అలా ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అయితే అసలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంకా ప్రణాళిక తెగించి ఇంక జీవితంలో బెయిల్ లేదనుకున్నాడు, ప్రణాళిక తెగించి ఎలక్షన్ ముందు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారు. అది అక్కడది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ మీద, మిథున్ రెడ్డి మీద, మోహన్ రెడ్డి గారి టెరిటరీ చుట్టూ అసలు ఎంపీలు ఇద్దరు, ఉదయానికి విజయసాయిరెడ్డి అనుకోండి, మిథున్ రెడ్డి, వీళ్ళెవరండి స్టేట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? క్యాబినెట్ నిర్ణయం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంటుంది. వీళ్ళు బయట నుంచి ఎలా ఆపరేట్ చేస్తారు? నేను 1,00,000 సార్లు చెప్పాను ఎక్స్ప్లెనేషన్. స్టేట్లో ఎక్స్చెక్కర్కి ఉన్న బ్రెవరేజ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త యూనిట్ ఏమైనా, కొత్త డిస్టిలరీలు ఏమైనా వచ్చాయంటే ఒకటి చెప్పిండే దాటలేదని చెప్తారు. అలా ఎస్పీ రెడ్డి అమ్మిన దాంట్లో ఆదాన్ ఇండస్ట్రీస్ అని వాడు పేరు పెట్టారు. దానికి పేరు మార్చుకోవడం తప్పే ఉంది. ఆదాన్ ఇండస్ట్రీస్ త్రూగా జరిగింది. ఆదాన్ ఇండస్ట్రీస్కి డబ్బులు ఉండాలని రూల్ ఏమైనా ఉంది సార్? ప్రభుత్వం ఈసారి నీకు నువ్వు వాళ్ళు ఇస్తున్నావు అనుకో, X+Y టార్గెట్ వస్తుంది, నాకు దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, స్పిరిట్ కొనాలి, లేదంటే దానికి ఎక్విప్మెంట్ కావాలి, బాటిల్ కావాలి, ఇట్లా ఏముంది సార్? దాన్ని పట్టుకొని సంపుకు తినేస్తామంటే ఎట్లా అవుతుంది? అసలు పెద్ద తలకాయ ఏంటంటే ఇవాళ మనం ఈ కోకో కోలాలు ఇవన్నీ మాట్లాడుతుంటాం కదండి. ఒకప్పుడు బాటిలింగ్ యూనిట్స్ అనేవి చాలా పెద్ద ఉండేవి. బాటిలింగ్ యూనిట్స్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఒక బ్రాండ్కి ఒక టైప్ ఆఫ్ బాటిల్ తయారు చేస్తారు. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ కాంపిటీషన్స్తో ఫస్ట్ గాజు బాటిల్ ఉండి చూడండి, ఎరగొట్టేసేవారు. అవి మాఫియా టైప్లో ఉండేది, తెలుసా మీకు? బాటిల్ ఎరగొట్టేసేవారు. అప్పుడు ఏమవుతుంది? షార్టేజ్ అన్నమాట. ఇప్పుడు బాటిల్ తయారు చేసి ఇక్కడికి వస్తేనే స్టాక్ అది నింపేసేస్తారు బయటికి. ఇప్పుడు ఈ పెట్ బాటిల్స్ వచ్చి ఏంటంటే కాంపిటీషన్, నేను ఎవడైనా రెడీ అంటే రెడీ అంటున్నారు. కానీ అప్పుడు టైంలో మొనోపలి డామినేట్స్ అని చెప్పి థమ్స్అప్ మంచి డిమాండ్ ఉండేది, గోల్డ్ స్పాట్ డిమాండ్ ఉండేది. ఆ బాటిల్ ఎరగొట్టి సప్లై లేకుండా చేసేవారు మార్కెట్లో. మీరు సమ్మర్లో చూడండి, లెమ్కాకి చాలా షార్ట్ ఫాల్ ఉంటుంది, అంత ఈజీగా దొరకకుండా చేశారు. తర్వాత అదేంటంటే ఒక థ్రస్టీ డ్రింక్ అన్నదాన్ని ఎలా సప్రెస్ చేయాలో మార్కెట్లో గేమ్ స్ట్రాటజీ. అలా సినిమాలు చూడండి, కోల్గేట్ పేస్ట్ పెద్దది చేస్తే దాంట్లో సేల్స్ పెరుగుతాయి. పెద్ద అయితే ఏం చేస్తారు, ఇంట్లో మా పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా సగమే వేస్తారు. అది కూడా లాజిక్ కొంతమంది మిస్ అవుతుంటారు. అంటే స్టంట్స్ అంటారు అట్లా, ఇది బిజినెస్ ప్రమోషన్ స్టంట్స్ అంటారు. అట్లా ఈ పర్టికులర్ లిక్కర్ పాలసీ అనేది ఒక స్టేట్కి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా డిజైన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, మనం గతంలో ప్రభుత్వం అమ్మిందని, సరే ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ 6 నెలలు బాగానే ఉంది, ఇష్టమే. తర్వాత ప్రైవేట్ సిండికేట్, బంగారు బాతుగొడ్డు సిండికేట్లు ఏదో లైసెన్స్ ఫీజుల్లో నాట్లో నాక్షన్ వేసి, ఇక్కడ తెలంగాణలో సోమేష్ కుమార్ నుండి వాడు గతంలో మొత్తం మంటెట్టేసి ఒరిజినల్ లిక్కర్ పాలసీని రీడిజైన్ చేసి ఎక్స్చెకర్కి ఒకేసారి రెవెన్యూ వచ్చే కార్యక్రమం పెట్టాడు.
దానివల్ల ఏమవుతుంది, నీకు నెంబర్ ఆఫ్ షాప్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే 5-10 మంది సిండికేట్ అయ్యి ఒకసారి కన్సాలిడేట్ అమౌంట్ అవ్వచ్చు. కానీ వాళ్ళకి రిటర్న్ ఇప్పుడు పెట్రోల్ బంకులు ఉంటాయి, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఆడికి ఎప్పుడో ఈరోజు 110-120 రూపాయలు రేట్లు నడుస్తున్నాయి పెట్రోల్ బంకులు. ఆడికి వచ్చి మార్జిన్ చూడండి, అప్పుడు భూమి పుట్టక ముందు నుంచి వచ్చి 2 రూపాయలు 3 రూపాయలు మార్చినాయి. కానీ అరే పెట్రోల్ బంకుల్లో చూడాడు ఎంత పెద్దది, వీడికి రోజు ఓల్డ్ డబ్బులు వస్తున్నాయి. అందుకే చూడు ఎలా కట్టాడు. అవుట్లెట్లు హెచ్పిఓడు, ఐబీసీఎల్, ఐపీబీఎల్ వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. అది కూడా బిజినెస్. వాళ్ళు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటారు. సో ట్యాక్సెస్ పరంగా వచ్చే రెవెన్యూ మీద నేను ఎప్పుడు చెప్పే 5 రిసోర్సెస్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్. అందులో లెక్కర్ ఒకటి, పెట్రోలియం అండ్ గ్యాస్, అలాగే మున్సిపల్ ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ అథారిటీస్. 5వది మున్సిపల్ శాఖల నుంచి వచ్చే రెవెన్యూ, ఆర్టీఏ వ్యవస్థ. ఈ 5లోంచి వచ్చే రెవెన్యూ మీద కొన్ని రాష్ట్రాలు కొన్ని డిస్క్రిప్షన్స్తో పనిచేస్తాయి. మిగిలిన జీఎస్టీ పరివిలోనే ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చంపుకు తినేస్తామంటే ఎట్లా బతుకుతారు? రూపాయి డబ్బులు దొరకని స్కాముల కింద అభివర్ణించి రాజకీయ పార్టీలను బదనాం చేయడానికి కొత్త టెక్నిక్ బీజేపీ ఆవిష్కరించింది. దాన్ని అడాప్ట్ చేసుకుని ఇవాళ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం గవర్నమెంట్ ఆధ్వర్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేసేదానికి లెక్కర్ స్కామ్ అని చెప్పి గేమ్ ఆడుతున్నారు. అందుకని ఏం లేదు. ఓకే సార్.